హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఈ వీడియోలో వచ్చేసి నెట్వర్కింగ్ పార్ట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పార్ట్ 2 వచ్చేసి ఏంటంటే ఓఎస్ఐ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసి చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే హ్యాకింగ్ కంటెంట్ అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా. ఫస్ట్ విజిట్ చేసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ కామెంట్ సెక్షన్ లో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తర్వాత వచ్చేసి ఏంటంటే, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అంటే హ్యాకింగ్ మీద కావాలా, ప్రోగ్రామింగ్ మీద కావాలనేది అయితే ఎటువంటి కంటెంట్ కావాలన్నా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆ కంటెంట్ మీద అయితే చేయడానికి అయితే ట్రై చేస్తే వీడియోస్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓఎస్ఐ మోడల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోలో వచ్చేసి ఏంటి ఓఎస్ఐ మోడల్ అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. నెట్వర్కింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇది వచ్చేసి మనకి ఒక పర్టికులర్ డేటా రావాలన్నా వెళ్ళాలన్నా ఈ యొక్క ఓఎస్ఐ మోడల్ అనేది ఫాలో అవుతుంది ఇంటర్నెట్ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓఎస్ఐ అంటే లేదు గైస్, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటారు. ఏంటి ఇప్పుడు ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటే, దాని ఒక మోడల్ పేరు గైస్ వచ్చేసి. తర్వాత వచ్చేసి దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే డిజైన్ చేశారు. ఇప్పుడు కొంచెం డెప్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే చేసి ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేస్తానండి. ఇంకా ఇక్కడ చూడండి గైస్, మనకి డేటా అనేది ఉంది కదా. ఇక్కడ మనకి ఓఎస్ఐ మోడల్ వచ్చేసి ఏంటంటే 7 లేయర్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అండ్ గైస్, ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తుంది. 7 లేయర్స్ అనేది అయితే ఉంటాయి గైస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే క్లియర్ చూసుకోవాలంటే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఇంకో ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తుందండి. ఇక్కడ చూడండి గైస్, ఇమేజ్ అయితే క్లియర్ గా అండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 7 లేయర్స్ ఉంటాయండి. చెప్తూ చూడండి, ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, ఇలా 7 లేయర్స్ అనేవి ఉంటాయి. మనకి డేటా రావాలన్నా పోవాలన్నా ఈ 7 లేయర్ నుంచి అయితే క్రాస్ కావాలి పర్టికులర్ కన్ఫర్మ్ అయితే మనకి. ఇప్పుడు వచ్చేసి నేను కింది నుంచి చెప్పడం మొదలు పెట్టానంటే, మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి గైస్. ఈ యొక్క లేయర్స్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఇది వచ్చేసి ఫిజికల్ లేయర్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా లేయర్స్ అనేది అయితే పైకి వెళ్తాయి గైస్ మనకి. ఇప్పుడు వచ్చేసి క్లియర్ ఇంకా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ అయితే మనకి ఈ యొక్క ఫిజికల్ లేయర్ ఏం చేస్తుంది అంటే, మనకి ఫిజికల్ లేయర్ అనేది డేటా అనేది వచ్చినప్పుడు అయితే ఫిజికల్ లేయర్ లో బిట్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. డేటా అనేది బిట్స్ రూపంలో కన్వర్ట్ అయ్యి ఫిజికల్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్ కి అయితే సెండ్ చేస్తుంది ఫిజికల్ లేయర్. ఈ యొక్క ఫిజికల్ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ వచ్చేసి డేటా లింక్ లేయర్ లో వచ్చేసి మనకైతే ఈ యొక్క డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్స్ లో కన్వర్ట్ చేస్తుంది డేటాని. బిట్స్ నుంచి ఇక్కడైతే బిట్స్ లో నుంచి డేటా లింక్ అయితే వచ్చాయి కదా డేటా, ఇక్కడ వచ్చేసి మనకైతే ఫ్రేమ్స్ లో కన్వర్ట్ అవుతారు. ఈ యొక్క ఫ్రేమ్స్ ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ లేయర్ అయితే సెండ్ చేస్తారు. ఈ యొక్క నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుంది అంటే డేటాని ప్యాకెట్స్ లో కన్వర్ట్ చేస్తారు. ప్యాకెట్స్ లో నుంచి కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చేసి మీకు ఇదేం చేస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ కి అయితే సెండ్ చేస్తారు. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ లేయర్ డేటాని ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని ఇలా ఫార్వర్డ్ చేస్తారు అంటే యూడిపి లేదా టీసీపీ అనే కోడ్స్ యూజ్ చేసి అయితే డేటాని ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత వచ్చేసి సెషన్ లేయర్. ఈ సెషన్ లేయర్ అంటే ఒక ఎస్టిమేటెడ్ అంటే స్టార్ట్ అయిన సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది ఇదైతే క్రియేట్ చేసి ఎండ్ చేస్తారు గైస్. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ప్రెజెంటేషన్ లేయర్ కి అయితే వెళ్తుంది. ఈ యొక్క ఇక్కడికైతే డేటా ఎలా అయితే వెళ్తుంది అంటే, ఈ యొక్క ప్రెజెంటేషన్ లేయర్ లో డేటా అనేది ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ ప్రెజెంటేషన్ లేయర్ లో. తర్వాత ఈ యొక్క ప్రెజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ కి వెళ్తే, ఇక్కడైతే మనకి అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే డేటాని ఏ ఫార్మాట్ లో ఎలా చూపించాలి అంటే, ఒక డేటా వచ్చిందంటే మనకి ఫార్మాట్ లో అనేది వస్తుంది కదా, ఆ ఫార్మాట్ ని కరెక్ట్ గా అరేంజ్ చేసి మనకి చూపిస్తుంది మన సిస్టమ్ లో అనేది. ఇలాగా ఈ అప్లికేషన్ లేయర్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మనకి డేటా రావాలంటే ఈ యొక్క ఫిజికల్ లేయర్ నుంచి అయితే ఎంటర్ అవుతుంది గైస్. మనకి రావాలంటే ఇక్కడ 2 కంప్యూటర్స్ ఉన్నాయి కదా, సెండ్ చేసిన అతను ఏం చేస్తా అంటే, సెండ్ చేసినప్పుడు అయితే డేటా అప్లికేషన్ లేయర్ నుంచి అయితే ఇలా వస్తుంది గైస్ పై నుంచి. రిసీవ్ అయ్యేటప్పుడు అయితే కింద నుంచి రిసీవ్ అవుతాయి గైస్ మన డేటా. ఫిజికల్ లేయర్ నుంచి అయితే రిసీవ్ అవుతుంది, సెండ్ చేసేటప్పుడు అప్లికేషన్ లేయర్ నుంచి అయితే డేటా సెండ్ అవుతుంది. ఈ విధంగా అయితే రన్ అవుతుంది గైస్. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క 7 లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాయి కదా. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది కదా ఒకటి. ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన
మనకి నెట్వర్కింగ్ లో హార్ట్ లాంటిది, అంటే ఒక మనిషికి గుండె లాంటిది. ఇది మనిషికి గుండె ఎలా ఇంపార్టెంట్, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ లేయర్ నెట్వర్కింగ్ అలా ఇంపార్టెంట్. ఈ యొక్క నెట్వర్కింగ్ లో ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఏం చేస్తారంటే టీసీపీ యూడీపీ అనేది, అంటే టీసీపీ అంటే ఆల్రెడీ చెప్పా మీకు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని, తర్వాత యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అని ఆల్రెడీ చెప్పా మీకు. ఆ ఒక రెండు పోర్ట్స్ అంటే పోర్ట్స్ యూజ్ చేసి ఇదైతే డేటా ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంటది. ఇదే గైస్ ఓఎస్ఐ మోడల్ గురించి అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తాను నేను ఇక్కడ కొంచెం జూమ్ అయితే చేస్తాం. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి కింద 3 లేయర్స్ ఉన్నాయి కదా, అంటే ఫిజికల్ లేయర్, డేటా లేయర్, నెట్వర్క్ లేయర్ అనేది. ఈ యొక్క 3 లేయర్స్ ఏంటంటే మనకి మీడియా లేయర్స్ గైస్, అంటే ఒక మీడియా అనేది లేయర్స్, ఈ 3 లేయర్స్ మీడియా లేయర్స్ అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. ఈ యొక్క 4 లేయర్స్ వచ్చేసి మనకు హోస్ట్ లేయర్స్, అంటే డేటా హోస్ట్ చేసే లేయర్స్. ఈ 4 లేయర్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంటే మెయిన్ ఇక్కడ చెప్పాలంటే మీకు ఇక్కడ వచ్చేసి మెయిన్ చెప్పుకుంటే మనకి అప్లికేషన్ లేయర్ ఏంటంటే, సారీ గైస్, ఇక్కడ డేటా లింక్ లేయర్ గురించి చెప్పే కదా. ఇక్కడ అంతా మీడియా లేయర్ అంటే ఇక్కడ నుంచి బిట్స్ లోంచి ఫ్రేమ్స్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది డేటా లింక్ లేయర్. తర్వాత డేటా లింక్ లేయర్ లోంచి ఫ్రేమ్స్ లోంచి అయితే ప్యాకెట్స్ లోకి అయితే కన్వర్ట్ అవుతాయి అని చెప్పాను. నెట్వర్క్ నుంచి సిగ్మెంట్స్ లోకి అయితే కన్వర్ట్ అవుతాయని ట్రాన్స్పోర్ట్ లేయర్ లో చెప్పాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్ లో సిగ్మెంట్స్ లెక్క కన్వర్ట్ అవుతాయి డేటా అనేది. తర్వాత వచ్చేసి ఏంటంటే సెషన్ లేయర్ ఏం చేస్తాను అంటే, సెషన్ లేయర్ అనేది ఒక పర్టికులర్ బ్యాంక్ లేదా బ్యాంకు లాగిన్ పేజ్ ఓపెన్ చేశారు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాగిన్ పేజ్ ఓపెన్ చేసి మీ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఎంట్రీ చేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక అది ఒక పర్టికులర్ మీరు ఎంట్రీ చేసి ఓపెన్ అయినాక ఒక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ టైంలో మీకు సెషన్ క్రియేట్ అయింది. మీరు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. అంటే అప్పటికి ఏం జరుగుతుంది అంటే మీకు ఆ ఒక సర్వర్ కి అయితే ఒక జస్ట్ ఎలా అంటే ఒక వే అనేది ఫామ్ అవుతుంది గైస్. అది వచ్చేసి ఒక సెషన్ అనేది క్రియేట్ చేసింది. తర్వాత ప్రెజెంటేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది అంటే డేటా అనేది ఎన్క్రిప్షన్ జరుగుతుంది. ఎన్క్రిప్షన్ అంటే ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పుకోవాలంటే డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్టికులర్ నేనైతే ఒక హ్యాక్సింగ్ అని ఒక వర్డ్ పంపించాను. ఇది ఏం చేస్తుంది అంటే హ్యాష్ ఫార్మాట్ లో లేదా ఒక డేటా మనిషి చదవలేని ఫార్మాట్ లో, అంటే ఒక మనిషి మధ్యలో సారీ గైస్ ఒక మనిషి మీరు ఉండారు. ఇప్పుడు దీన్ని అయితే మనం నేర్చుకున్నాం కాబట్టి ఇమేజ్ డాటా ఓఎస్ఐ మోడల్ అంటాం. ఈ యొక్క ఏదైతే ఎన్క్రిప్షన్ జరిగినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఓఎస్ఐ మోడల్ పేరు అనేది ఇలా ఉండదు, సంథింగ్ హ్యాష్ ఫార్మాట్ లో అయితే ఉంటుంది. దాన్ని వచ్చేసి ఎన్క్రిప్షన్ అంటాం గైస్ మనకి అప్లికేషన్ ప్రెజెంటేషన్ లేయర్ లో. తర్వాత డీక్రిప్ట్ చేయాలంటే మనం డీక్రిప్ట్ చేసినప్పుడు ఈ యొక్క ఫార్మాట్ లకు అయితే నార్మల్ ఫార్మాట్ లోకి వస్తుంది. ఇది ప్రెజెంటేషన్ సారీ గైస్ ప్రెజెంటేషన్ లేయర్ చేసే పని అయితే. తర్వాత అప్లికేషన్ లేయర్ చేసే పని ఏంటంటే మనకి డేటాని అయితే ఒక ఫార్మాట్ లో చూపించడం. ఇది గైస్ ఓఎస్ఐ మోడల్ గురించి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకొని మర్చిపోకండి, ఎందుకంటే చాలా నెట్వర్కింగ్ అనేది బేస్ అయ్యేది చాలా దీని మీదనే మొత్తం అంతా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. చాలా మంది ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎటువంటి డౌట్స్ ఉంటే కానీ హ్యాకింగ్ లో లేదా ప్రాక్టికల్ వీడియోస్ లో అయితే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు మీరు. అక్కడైతే ఇల్లీగల్ కంటెంట్ అయితే అంటే మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఇల్లీగల్ కంటెంట్ సెండ్ చేసింటే ఆల్రెడీ ఫేస్బుక్ హ్యాకింగ్ అనేది మన ఛానల్లో కొంచెం ఏం జరిగిందంటే రిస్ట్రిక్షన్స్ అనేది పడి బ్యాన్ అయితే చేశారు వీడియోని ఫేస్బుక్ యూట్యూబ్ వాళ్ళు. అందుకోసం అయితే నేనైతే ప్రాక్టికల్ వీడియోస్ అనేది ఇల్లీగల్ కి సంబంధించింది టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసా. ఆ వీడియోని తీసుకొచ్చి మీకైతే అక్కడ నుంచి అయితే చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కానీ టెలిగ్రామ్ ఛానల్ కాంటాక్ట్ కావచ్చు. లేదు అక్కడ కాంటాక్ట్ కాలేరంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇచ్చే ఆల్రెడీ మీకు ముందర డిస్క్రిప్షన్ లో, అక్కడ నుంచి అయితే నన్ను అయితే కాంటాక్ట్ కావచ్చు. హ్యాకింగ్ గురించి అయితే ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కానీ. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.